మేడం చెప్పండి, ఎన్నో వివాదాల తర్వాత ఈరోజు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహావిష్కరణ జరిగింది. దీనికి సంబంధించి ఎలా ఉంది? చాలా సంతోషం. చాలా గొప్ప విషయం జరిగింది ఈరోజు. తెలుగు వాళ్ళు మట్టుకు కాదండి. సౌత్ ఇండియన్ మ్యూజిక్ ప్రేక్షకులు, ప్రజలు, సాంగ్స్ వినేవాళ్ళు, మ్యూజిక్‌ని ఇష్టపడేవాళ్ళు అందరికీ బాలు గారంటే తప్పకుండా ఇష్టమే. బాలు గారి గొంతంటే, ఆయన విద్వత్తంటే అందరికీ ఇష్టమే. అలాంటి ఒక భారతదేశానికి హీస్ ఎ ఐకానిక్ సింగర్ అన్నమాట. అలాంటి ఒక పెద్ద కళాకారుడికి ఆయన విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠ చేయడం అనేది చాలా సంతోషమైన విషయం. దీనికి మన తెలంగాణ సీఎం గారు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి, వాళ్ళ గవర్నమెంట్ కి ధన్యవాదాలు బాలు గారి తెలియజేస్తున్నాను. విగ్రహావిష్కరణకు మేము అంటే అడ్డుకుంటామని చెప్పి చాలా హెచ్చరికలు కూడా రావడం జరిగింది. దీనికి సంబంధించి ఏం మాట్లాడుతారు? అలాంటి విషయం జరగకూడదు. అలాంటి విషయం తప్పు సార్. దీంట్లో అనవసరమైన ఒక పాలిటిక్స్ చేయడం అవసరం లేదు. వాళ్ళ తరఫున అంటున్నట్టుగా చాలా మంది గొప్ప వాళ్ళు, చాలా మన ఈ దేశం కోసం గాని, తెలంగాణ దేశం కోసం గాని, ప్రజల కోసం గాని చాలా కష్టపడే వాళ్ళు ఉండి ఉంటారు. చనిపోయిన వాళ్ళు, ప్రాణం ఇచ్చేవాళ్ళు, సాక్రిఫైస్ చేసిన, ప్రాణం త్యాగం చేసిన వాళ్ళు ఉండి ఉంటారు. వాళ్ళకి కూడా విగ్రహం ప్రతిష్ఠ చెయ్యాలి అని నేను కోరుకుంటున్నాను. అప్పుడు జయ జయ హే తెలంగాణ పాడనందుకే మేము విగ్రహ ఆవిష్కరణని ఆపుతున్నామని చెప్పేసి మాట్లాడుతున్నాం. మరి సార్, బాలు గారు లాగా ఒక వ్యక్తి, ఆయన బేసిక్ క్యారెక్టర్ ఎవరిని హర్ట్ చేయకూడదు అని అనుకునేవారు. ఖచ్చితంగా ఇది అనవసర రూమర్స్ వస్తుంది ఆయన గురించి. ఆయన ఎప్పుడు అలా అనేవారు కాదు సార్. ఎవరు అంటే ఆ పాటలో జస్ట్ ఒక లైన్, అది ఒకవేళ గనక పాడి ఉంటే, బాకీ సింగర్స్ లాగా ఆయన ఒకవేళ పాడి ఉంటే డబ్బు తీసుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ ఆయనకి అసలు కళాకారుడిగా ఉన్న బాధ్యతని అర్థం చేసుకుని ఎవరు మనసు కష్టపడకూడదు అని ఆ ఏకైక ఆ, ఒక ఒక విషయం మట్టుకే ఆలోచించి ఆయన పాడను, ఈ ఒక లైన్ తీసేయండి, పాడను అని చెప్పి ఉంటారు. అది కాకుండా ఎవ్వరికి ఆయన హీ హాజ్ నెవర్ స్పోకెన్ ఎనీథింగ్ రాంగ్ అబౌట్ ఎనీ పొలిటీషియన్ ఆర్ ఎనీ పొలిటికల్ లీడర్, అండ్ హీ లవ్స్ ఎవ్రీబడి యాజ్ ద సేమ్ యాజ్ హీ లవ్స్ ఈ సరిగమ పదని సప్త స్వరాలు మీద ఎంత స్నేహం, ఎంత ప్రేమో, అలాగే ఆయనకి ఇలాంటి పాలిటిక్స్ ఇష్యూస్ ఆయన ఎప్పుడూ లోపలికి రారు. ఒకవేళ కనుక ఆయన లోపల యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ యాజ్ అ తెలుగు సిటిజన్ ఒకవేళ పాలిటిక్స్ గురించి ఏదైనా ఆయన లోపల కొన్ని థాట్స్ కానీ, ఐడియాస్ కానీ, ఐడియాలజీస్ కానీ ఉంటే అది ఆయన లోపల పెట్టుకుంటారు. కానీ ఎప్పుడు ఎవరితో ఎప్పుడు షేర్ చేయలేదు. మేము ఎప్పుడు వినలేదు. ఇన్ని సంవత్సరంగా బాలుగారిని చూస్తున్నాము. ఆయన ఎక్కువ మాట్లాడిన విషయాలు గాయకులకి సంబంధించి, లేకపోతే పీపుల్ హూ యాక్ట్ ఓన్లీ రిగార్డింగ్ ఆర్ట్స్. హీ హాజ్ నెవర్ స్పోకెన్ ఎనీథింగ్ రాంగ్ అబౌట్ పాలిటిక్స్ ఆర్ ఎనీబడి ఎల్స్. మాకు తెలిసినంత వరకు అలాంటి తప్పు ఇది చెప్పకూడదు ఎవరి మీద. కోరినట్లుగానే ఘంటసాల గారి విగ్రహం పక్కనే ఆయన విగ్రహావిష్కరణ జరిగింది. మీకు ఎలా ఉంది? సంతోషం సార్. హీ డిజర్వ్స్ ఇట్ కదా సార్. నేను ఒక తమిళ అమ్మాయిగా ఉండి, అయ్యో మా తమిళనాడులో బాలుగారు లాగా పుట్టలేదే అని ఎంతో మంది ఇది బాధపడతాం అనమాట. అలాంటి బట్ బేసికలీ వీఆర్ ఆల్ ఇండియన్స్. సో యాజ్ అన్ ఇండియన్ చాలా గర్వం మాకు మా బాలుగారు గురించి. ద సేమ్ వే తెలుగు వాళ్ళు అభిమానిస్తున్న చాలా గొప్ప పెద్ద లెజెండ్ అనే పదంని ఇప్పుడు చాలా మంది చాలా ఈజీగా వాడుతున్నారు. పీపుల్ లైక్ బాలు గారు, దే ఆర్ ట్రూ లెజెండ్స్. పీపుల్ లైక్ ఘంటసాల గారు, దే ఆర్ ట్రూ లెజెండ్స్. ఇది ఆయనకి ఇస్తున్న మర్యాద అన్నట్టుగా కాకుండా, ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ ని జనాలు మనం గుర్తుపెట్టుకోవాలి అంతే తప్ప, ఇది విగ్రహం పెడితే ఏంటి, విగ్రహం పెట్టకపోతే ఏంటి, విగ్రహం కోసం ఆయన ఇన్ని సంవత్సరాలు పాడలేదు. ఆయన మ్యూజిక్ కోసం, ఆయన ప్యాషన్ కోసం పాడారు. విగ్రహం పెట్టింది మన ఒక సంతోషం, మన మర్యాద. అది చూసుకునేటప్పుడు మనకి ఒక గుర్తు. ఘంటసాల గారిని నేను ఎప్పుడు చూడలేదు. ఆయన విగ్రహం చూసేటప్పుడు ఒక మనసులో ఒక అనుభూతి కలుగుతుంది మాకు. ఆ ఘంటసాల గారు ఉన్నారు కదా, ఇంత గొప్ప ఆర్టిస్ట్, అలా అనమాట. సో నెక్స్ట్ వచ్చే ఫ్యూ జనరేషన్ కి ఇది జస్ట్ ఒక చిన్న టోకెన్ ఆఫ్ రిమెంబరెన్స్ అవుట్ ఆఫ్ లవ్. అండ్ డెఫినెట్లీ ద గవర్నమెంట్ ప్లేస్ అ మేజర్ రోల్, బికాస్ గవర్నమెంట్ పర్మిషన్ లేకపోతే, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఇది ఒప్పుకోకపోతే, సరి అని చెప్పకపోతే ఇది జరిగేది కాదు. సో హూ ఎవర్ ఇస్ ఇన్ ద పవర్, ఐ రియలీ థ్యాంక్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఫర్ దిస్ వండర్ఫుల్. బాలు గారిది మీది తండ్రి కూతురు అనుబంధం అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. అలాగే సార్, నాలాంటి ఎంతో మంది కూతుర్లు ఉన్నారు ఆయనకి. ఆయన నిజంగానే ఆయన నాన్నగారి లాగా ఇది చేసింది. నాకు సంబంధించి ఆయన ఒక గురువు కూడా నాకు. సో ఐఎమ్ ట్రైంగ్ టు ఫాలో వాట్ ఎవర్ ఆయన వేసిన ఒక దారిలో. ఐఎమ్ ట్రైంగ్ టు ఫాలో మ్యాక్సిమం నాకు కుదిరిన వరకు గుడ్ ప్రిన్సిపల్స్ ఐఎమ్ ట్రైంగ్ టు ఫాలో. అది ఒకటే ఆయనకి నేను చేస్తున్న మర్యాదని అనుకుంటున్నాను. ఆవేశమంతా ఆలాపనీరే ఎదలయలా, ఆవేశమంతా ఆలాపనీరే.
నమస్తే సార్, నా పేరు సాకేత్ అండి. నేను గుంటూరు వాస్తవ్యుడను. నేను చిన్నప్పటి నుంచి నాకు సంగీత జ్ఞానం ఏం పెద్దగా లేదు. బాలుగారి పాటలు వింటూ ఆయన్నే నా గురువు అనుకొని ఆయన పాటలు వింటూ ఆయన్ని నేను అనువదిస్తూ నేను ఎంతో కొంత నేర్చుకున్నానని నేను అనుకుంటున్నాను. మీ కోరిక మేరకు ఒక చిన్న పాట పాడతాను. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, రేగే మోగ తలపే వలపు పంటరా, వెన్నెలల్లి పూలు విరిసి తేనెలు చిలికేను, చెంత చేరి ఆదమరచి ప్రేమలు కోసరేను, చందనాల జల్లు కురిసే చూపులు కలిసేను, చందమామ పట్ట పగలి నింగిని పొడిచేను, కన్నె పిల్ల కలలే నాకిక లోకం, సన్నజాజి కళలే మోహన రాగం, చిలకల పలుకులు అలకల ఉలుకులు, నా చెలి సొగసులు నన్నే మరిపించే. బాలు గారిని గుర్తు చేసుకుంటూ వారిది ఒక చిన్న పాట పాడుతున్నాను. జగదానందకారకా జయ జానకి ప్రాణనాయకా జగదానందకారకా జయ జానకి ప్రాణనాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదికవుగాక నీ దైవనమే పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. థ్యాంక్ యూ.